చేస్తున్నా, చంద్రబాబు కూడా ఇస్తున్నా, వీళ్ళకి ఇవ్వనని అంటున్నా. చెప్పుకోమను. చేస్తున్నా, అవునయా అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ప్లీజ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ఏమే సుప్రీంకోర్టు తీర్పు, అది తీర్పు అమలు చేయాల్సింది 2 తెలుగు రాష్ట్రాల ముందు. తీర్పు ఎవరిది ప్రధానంగా? సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి వర్తిస్తుంది? చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ బ్రదర్. ఆనాడు చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అయిపోయినాయి. తెలంగాణ అమలు చేయాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అయినా అమలు చేయాల్సిందే. అమలు చేయడానికి దాన్ని ముందుకెళ్తున్నాడు. మాకు నష్టం రాలేదు కదా. ఇంకో 10 రోజులు లేట్ అయినా మాకు నష్టం రాలేదు కదా. ఈయన మొత్తం నష్టం తీసుకొచ్చాడు కదా. మీరు ఇస్తారా రేపు గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఈ సంవత్సరం ఇస్తారా? 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినాయి కదా. 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే పరీక్షలు రాశారు కదా. మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టిండ్రు. అప్పుడు మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి. మరి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు. మరి ఫలితాలు ప్రకటించకముందే తీర్పు వచ్చింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఆసరి చేసుకొని ఆ ఫలితాలు వర్గీకరణ ప్రకటించాలి కదా. ఆనాడు ప్రకటించినప్పుడు ఈనాడు ప్రకటించడానికి తేడా ఎందుకు వచ్చింది? ఆనాడు మాకు అనుకూలంగా వస్తే దాన్ని అమలు జరగకుండా అడ్డుపడ్డారు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి. ఈనాడు మాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు తీర్పును ఆపిండ్రు, దాన్ని అమలు జరగకుండా. ఈ నష్టానికి కారకులు ఎవరో చెప్పండి. కొత్తగా నేను పెట్టింది ఏందే, సరైన విధంగా పరిష్కరించకపోతే గవర్నమెంటే పెట్టినట్టు కదా. అక్కడ లేవే ఆంధ్రప్రదేశ్లో తగ్గినాయి. ఆంధ్రప్రదేశ్లో తగ్గడానికి కారణం ఏంది? మాలమాదిగలు పోయి వర్గీకరణ కోరుకున్నారు. ఎవరు కోరుకున్నారు? ఎమ్మెల్యేలే కోరుకున్నారు. మాలమాదిగ మంత్రులే కోరుకున్నారు. కమిషన్ ముందుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సమావేశం పడి మీరు చేయండి సార్ అని చెప్పారు. ఇక్కడ మాలమాదిగలు కలపలేదైనా? మాలమాదిగ ఎమ్మెల్యేలు పోయి కమిషన్కి నివేదిక ఇవ్వలేదే? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? కలపాల్సింది ఎవరు? మరి ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇక్కడ ఎందుకు చేయలే? ముఖ్యమంత్రి ఎందుకు చేయలే ఆ పని? పోనీ లోపాలతో కూడిన ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? లోపాలు నేను చెప్పడం ఏంది? నేను బయట చెప్పాను, నేను మొదటి నుండి చెప్పాను. మరి నిన్న బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, నిన్న బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా, నిన్న కమ్యూనిస్ట్ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీ పొత్తులనే ఉన్నాడు కదా సాంబశివరావు గారు. కూర్పులో న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడిండు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కూర్పులో న్యాయం లేదని మాట్లాడిండు కదా. మాదిగలకు పర్సెంటేజ్ కొంత పెరగనుండే అని చెప్పి మాట్లాడిండు కదా. ఇవన్నీ నా అభిప్రాయమా? శాసనసభలు ఎందుకు చర్చ జరిగినాయి? మీరు కరెక్ట్ తీసుకొస్తే ఆ చర్చలకు మీరు ఆన్సర్ చెప్పలేదు, పరిష్కారం చూపెట్టలేకపోవచ్చు. కానీ ఓవరాల్గా వర్గీకరణ సమర్థిస్తున్నారు కాబట్టి అందరూ సమర్థించవచ్చు. కానీ వర్గీకరణ చట్టం సంపూర్ణంగా ఓటింగ్ రూపం జరగకముందు మీకు సూచనలు చేశారా లేదా? లోపాలను ఎండగట్టినరా లేదా? నేను ఎండగట్టడమే కరెక్ట్ అని నేను భావించుకున్నా. మరి వాళ్ళు ఎందుకు ఎండగట్టినరు? అంటే లోపాలనే కదా. లోపాలు ఉన్నంత వరకు రోడ్డు మీదకి వస్తారా రారా చెప్పండి. ఆ రోడ్డు మీదకి రావడానికి ఎంఆర్పీఎస్ కారణం అవుతుందా? మీరు సరిచేస్తే ఇప్పుడు ఉదాహరణ మీద తీసుకొస్తాను. ఇక్కడ మేము రోడ్ల మీద పడి దీక్షలు చేస్తూనే ఉన్నాం కదా. గత 10 రోజులుగా దీక్షలు చేస్తున్నాం కదా. నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక దీక్ష లేదు, ఒక ధర్నా లేదు, ఒక ఉద్యమ పిలుపు లేదు. కారణం ఏంది? ఆయన ప్రక్రియను శాస్త్రీయబద్ధంగా న్యాయబద్ధంగా అందరితో సంప్రదింపులు చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. అసలు అక్కడికి పోయి ఒక పిలుపు కూడా ఇవ్వలేదు కదా. మేము అక్కడ పిలుపు కూడా ఇవ్వలేదు కదా. అంటే నేను అక్కడ మాలమాదిగల ఐక్యత కోరుకున్నట్టే కదా. నేను ఇక్కడ మాలమాదిగల ఐక్యత నేను కోరుకుంటా కదా. మరి మాలమాదిగల ఐక్యతకు బీజం పడకుండా ఘర్షణ పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నది లోపాలు తీసుకొచ్చే కదా. అంటే ఆ ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి నేనా? స్పష్టంగా కనిపిస్తున్నది కదా. ఓవరాల్గా కాంగ్రెసే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది ఎవరు? ప్రామిస్ చేసింది ఎవరు? తప్పింది ఎవరు? ఎవరి మీద మాట్లాడాలి? నేను ఎవరి మీద మాట్లాడాలి? దామోదర నరసింహ ఏ పేరుతో మంత్రి పదవి పొందిండు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిండు. వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పింది కదా ప్రభుత్వము. మరి వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్లు దామోదర నరసింహ శాఖలు ఎట్లా వచ్చినాయి? ఎవరి పేరుతో పైకి వచ్చిండ్రు వీళ్ళు? ఆ కుటుంబం ఎవరిని అడ్డం పెట్టుకొని పైకి వచ్చిండ్రు? జాతికి ద్రోహం కాదా ఇది? మీరే చెప్పండి తమ్ముడు.
నేను ఒక మాట చెప్తున్నా, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ ఉన్నప్పుడు వర్గీకరణ లేకుండానే భర్తీ చేసింది కాంగ్రెసే. నేను నైతికంగా అడుగుతున్నా, అది 2004 20 ఏళ్ల క్రితం, దాన్ని మళ్ళీ తిరగదోడలేము. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. వర్గీకరణ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకుండానే ఫలితాలు ప్రకటించారు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టారు. ఇప్పుడు వర్గీకరణ లేనప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి, కానీ ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది వర్గీకరణ కనుక. దీన్ని ఆధారం చేసుకొని వర్గీకరణ ఫలితాలు ప్రకటించవచ్చు కదా. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టారు కదా. అదే సుప్రీంకోర్టు తీర్పును ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు 5 జడ్జీలు, ఇప్పుడు 7 జడ్జీలు కదా. కాంగ్రెస్ మాలల ఒత్తిడి తలకి మా ఉద్యోగాలన్నీ దోచిపెట్టింది. ఖచ్చితంగా ముందు మా ప్రజల్లోకి వెళ్తాం నాన్న. ఈ విషయాన్ని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడతాం. ఎండగట్టడం ద్వారా భవిష్యత్తులో మా ప్రయాణం కొనసాగిస్తాం. ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడము. కాకపోతే మా ముందు ఈ 1 మంత్ మాత్రం జనంలోకి వెళ్తాం. జనంలోకి వెళ్ళిన తర్వాత అణగారిన వర్గాలందరి భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్ నిర్వహిస్తాం. అప్పుడు మా ప్రయాణం కొనసాగిస్తాం.